ఇంకా ఎందుకు ఆలస్యం, మొదలు పెడదాం. వదినా మీరు కూడా తాగండి. మీరా అందరూ చెప్తున్నాం కదా, తాగు. సరే, మీరందరూ ఇంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను. Cheers. Arjun, I want one more. I want one more. వదినా చాలు, నా వల్ల కాదు, ఏంటి ఎక్కువైపోయింది. నా వల్ల కాదు. ఒకటి బా, తిను. నా మాట విను, నా వల్ల కాదు, నేను తినలేను. ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే విను, సాయంత్రం గెస్ట్లు వస్తున్నారు, నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? జాగ్రత్త, మెల్లొస్తాను. త్వరగా వచ్చేయండి. వస్తానులే. మనుషులు కొన్నిసార్లు 2 నిమిషాల సంతోషం కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటారు. నమస్కారం, నా పేరు అజయ్ యాదవ్. క్రైమ్ సిరీస్లోని కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. సో పదండి, ఈరోజు కథ ఏంటో చూద్దాం. నువ్వు కూడా ఒక జోక్ చెప్పు. ఖచ్చితంగా. ఇలాగే తండ్రి కొడుకు దగ్గర రే ఒక్క తీసుకురా అని చెప్పాడు. అందుకు కొడుకేమన్నాడంటే, నాన్న నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీ నోరు చాలా పెద్దగా ఉంది కదా అన్నాడు. అన్నయ్య గారు, మీ వర్క్ ఎలా వెళ్తోంది? బాగా జరుగుతోంది, చాలా బాగా జరుగుతోంది. బాగా మాట్లాడుతున్నారు. సరే అజయ్, పార్టీ మొదలు పెడదామా? శిల్ప, నీ స్కూల్లో జాబ్ ఎలా ఉంది? యా, ఇట్స్ గోయింగ్ గుడ్. అరే తీసుకో, చాలు. మీరా ఇష్టానికి వ్యతిరేకంగా అజర్ పార్టీలో తనని తాగమంటాడు. ఆమె తాగే డ్రింక్లో మత్తుమందు కలుపుతారు. ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, మొదలు పెడదాం. వదినా మీరు కూడా తాగండి. మీరా అందరూ చెప్తున్నాం కదా, తాగు. సరే, మీరందరూ ఇంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను. Cheers.
Arjun, I want one more. I want one more. వదినా, నిన్న రాత్రి ఏం జరిగింది? ఏమవుతుంది, ఎప్పట్లోనే తాగేసి పడిపోయాం. నిజంగానే మీరే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారా? అవునే, నేనే పడుకోబెట్టాను. ఎందుకే అలా అడుగుతున్నావు? ఉహుం, ఏం లేదు. ఏం పర్లేదు, ఎప్పుడైనా తాగితే ఇలాగే ఉంటుందిలే, నువ్వేం టెన్షన్ అవ్వకు. తర్వాత నిన్న పార్టీ చాలా బాగా జరిగింది. సరే విను, నేను ఆఫీస్కి బయలుదేరాలి. తినడానికి ఏమైనా రెడీ చేయి. మీరా ఏం చేస్తున్నావే? అదే మీ ఫేవరెట్ పన్నీర్ బటర్ మసాలా. బా సూపరే. సరే విను, హ్మ్? నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. రేపు నేను ఇచ్చే పార్టీకి రమ్మని సంజయ్ ఇంకా తన భార్యని రమ్మని చెప్పాను.
ఇలా చూడండి, మీ పార్టీలు అవి మీ వరకే ఉంచుకోండి. నా వరకు ఏమీ మీరు తీసుకురావద్దు. కానీ నేను వాళ్ళకి చెప్పేశానే, వాళ్ళు మన ఇంటికి తరచూ వస్తున్నారా ఏంటి? ప్లీజ్ ఒప్పుకోవే. ఇలా చూడండి, ఈ పార్టీలో నేనైతే అస్సలు డ్రింక్ చేయను. అరే మీరా, గెస్ట్ కోసం ఆ మాత్రం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు కాదు కూడదంటే వాళ్ళేమనుకుంటారు? ప్లీజ్ ఒప్పుకో. చూడు, ఇదే లాస్ట్ టైం, నా కోసం ఒప్పుకోవే ప్లీజ్. సరే, మీరు వెళ్ళి కూర్చోండి, నేను భోజనం తీసుకుని వస్తాను. ఓకే. Cheers! I want one more drink. I want one more drink. వదినా, నువ్వు నాకే సొంతం. అజయ్ ఇంకా అతని ఫ్రెండ్ భార్యల్ని మార్చుకునేటటువంటి ఒక దరిద్రమైన ఆటను ఆడారు. ఇకపోతే మీరాకి ఏమీ తెలీదు అఖిల్తో ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది. అజయ్, అజయ్ ఎక్కడికి వెళ్ళాడు? అజయ్, అజయ్, మీరా, ఏమైంది? దా కూర్చో. నిన్న రాత్రి మీ ఫ్రెండ్ ఎన్ని గంటలకు వెళ్ళిపోయాడు? నాకేమీ గుర్తులేదు. నిన్న రాత్రి ఏం జరిగింది? నాకు ఒళ్ళంతా తెగ నొప్పులు వస్తున్నాయి. మందు తాగేసి పడుకున్నావు. ఎంత లేపినా నువ్వు అలాగే పడుకునే ఉన్నావు. ఆ తర్వాత సంజయ్ తన భార్యని పిలిచి నేను తీసుకెళ్లి పడుకోబెట్టాను. విచిత్రంగా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు. నా ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉన్నాయి. నిన్న పేకల వరకు తాగేసావు అనుకుంటా. మరేం పర్వాలేదు, టెన్షన్ అవ్వకు. నేను స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తాను, అంతా సర్దుకుంటుంది. ఒకరోజు మీరా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇంక దానికోసం పోలీస్ ఇన్స్పెక్టర్ మనోజ్ సహాయాన్ని తీసుకున్నారు. హలో, ఇన్స్పెక్టర్ మనోజ్. ఎస్, స్పీకింగ్. సార్, అదేంటంటే మా హస్బెండ్ ఉన్నారు కదా, యాక్చువల్లీ అతను అజయ్, చెప్పు మీరా. మీరు తాగండి,
నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే. మ్, అజయ్, ఐ వాంట్ వన్ మోర్ డ్రింక్. రే మామా, దీనికి అప్పుడే ఎక్కేసింది. చాలా మంచిది. సరే మామా, అయితే నువ్వు మొదలెట్టు మరి. స్టాప్ ఇట్. ఇన్స్పెక్టర్ సార్, నేను మీతో చెప్పాను కదా, వీడు నా భర్త. ఇద్దరు సంజయ్, నీ ఆట ఇంతటితో ఖతం. సిబిఐ ఇన్స్పెక్టర్ మనోజ్. మీరు బాధపడకండి. ఇప్పుడు నిన్ను, తన భర్తని, ఇద్దరిని బలవంతం కేసు మీద లోపల పడైపోతున్నాను. మీ ఇద్దరికి అసలు సిగ్గనేదే లేదా? అయినా ఇంత నీచానికి ఒడిగడతారా? ఈ నేరానికి చట్టం మీకు తగిన శిక్ష విధిస్తుంది. పదండి. అజయ్ మత్తుకి బానిసై ఒకటి కాదు 2 కుటుంబాలు నాశనం అవడానికి కారణమయ్యాడు. దానికి తగిన శిక్షను కూడా అనుభవించాల్సి వచ్చింది. అజయ్ అతని ఫ్రెండ్కి చట్టం కఠినమైన శిక్ష విధించింది. మళ్ళీ మిమ్మల్ని తర్వాతి కథలో కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో నవ్వుతూ సంతోషంగా ఉండండి. జై హింద్.